నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రిలేషన్‌షిప్‌లో మనకి చిన్న గొడవ రాంగానే ఆ పర్సన్ అక్కడ వదిలేసి వేరే రిలేషన్‌షిప్‌లోకి, అక్కడ కూడా ఏదైనా గొడవ వస్తే ఇంకో రిలేషన్‌షిప్‌లోకి ఇట్లా ట్రావెల్ అవుతూ ఉంటారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మన మీద అమ్మాయిల మీద అయితే ఒక ఒపీనియన్, అబ్బాయిల మీద అయితే ఒక ఒపీనియన్ కలుగుతూ ఉంటుంది. అసలు ఒక రిలేషన్‌షిప్‌లో ఒక పర్సన్ కన్సిస్టెన్సీగా ఉండాలి అంటే ఎలాంటి మైండ్ సెట్‌తో ఉండాలి? ఆలోచన విధానం ఎలా ఉండాలి? ఎలా ఆలోచిస్తే ఒక పర్సన్‌కి ఎలా స్టిక్ ఆన్ అవుతారు? అంటే క్రిటికల్ సిట్యుయేషన్‌లోనే ఒక ఆ పర్సన్ నాకు తగ్గ పర్సన్ కాదు అని తెలిసినా ఉండమని కాదు. ఒక పర్సన్‌తో ట్రావెల్ అనేది ఎలా ఉండాలి? డీటెయిల్‌గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఉదయ్ గారు. నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఉదయ్ గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మనం ఒక పని చేస్తూ ఉంటాం. ఆ పని చేసేటప్పుడు ఎక్కడైనా చిన్న తేడా వచ్చిందా, ఇంక అంతే దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఇంకోటి స్టార్ట్ చేస్తాం. దాంట్లో తేడా వస్తుంది. కరెక్ట్. అక్కడి నుంచి పోదు. ఇది నాట్ ఓన్లీ ఒక పని విషయంలోనే కాదు. ఒక పర్సన్‌ని మనం లవ్ చేసాం. వాళ్ళతో ఒక డిస్ప్యూట్ వచ్చింది. ఇంక నాకు వద్దు అని చెప్పి పక్కన పెడతారు. నెక్స్ట్ ఇంకొక పర్సన్‌తో మనం వస్తూ ఉంటాం. సో, ఇంకో పర్సన్ మన దగ్గరికి వచ్చేటప్పటికి సేమ్ మైండ్ సెట్‌తో ఉంటాం. మళ్ళీ లో కొంచెం ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే వాళ్ళని పక్కన కరెక్ట్. పెట్టేస్తూ ఉంటాం. కరెక్ట్. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నారు అంటే నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు, కరెక్ట్. కాకపోతే ఇంకొకళ్ళు ఇట్లా వస్తూనే ఉంటారు. దెర్ ఇస్ అసలు ఒక కన్సిస్టెన్సీ ఎందుకు మిస్ అవుతుంది? ఇది కన్సిస్టెన్సీ ఉండాలి అంటే ఏం చేయాలి అంటారు? గ్రేట్ క్వెషన్ అండి. రీసెంట్‌గా నేను ఒక గ్రేట్ స్పీకర్ దగ్గర ఒక మంచి మాట విన్నాను. తను ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరు కన్సిస్టెంట్ అంట. హ్మ్. ఆడియన్స్ వచ్చేసి లేదు సార్ నేను కన్సిస్టెంట్ కాదు. అందుకోసం జాబ్ చేయలేకపోతున్నాను, బిజినెస్ చేయలేకపోతున్నాను, రిలేషన్‌షిప్ అది బాలేదు, ఇది బాలేదు చెప్తున్నారు. బట్ హి వాస్ లైక్ ఒక పర్సన్‌ని అక్కడ నించోబెట్టి అడిగారనమాట. "నువ్వు హ్మ్. డైలీ జాబ్‌కి వెళ్తున్నావు అంటే వెళ్తున్నా" అని చెప్పారు. ఓవర్ టైమ్ వర్క్ చేస్తున్నా అంటే చేస్తున్నా అని చెప్పారు. వీకెండ్స్‌లో కూడా వర్క్ చేస్తున్నారు. బట్ నీకు జాబ్ ఇష్టమా అంటే ఇష్టం లేదు. హ్మ్. బట్ వర్క్ చేస్తున్నారు. హ్మ్. ఎవ్రీడే దే ఆర్ గోయింగ్. హ్మ్. వర్షం పడ్డా వెళ్తున్నారు, ఏమైనా కూడా వెళ్తున్నారనమాట. అవును. ఇంకో సిట్యుయేషన్ తీసుకున్నారు. ఇంకో సిట్యుయేషన్‌లో దే వర్ ఇంటూ వెరీ టఫ్ సిట్యుయేషన్ బిజినెస్‌లో. ఆ క్లయింట్‌తో డీల్ చేయడం కూడా వాళ్ళకి ఇష్టం లేదనమాట. హ్మ్. బట్ వాళ్ళు డీల్ చేస్తున్నారు. క్లయింట్ తిట్టినా సరే వాళ్ళతోనే ఉంటున్నారు. ఇన్వెస్టర్ తిట్టినా సరే వాళ్ళతోనే ఉంటారు. ముందుకెళ్ళిపోతున్నారు. బట్ ఆపోజిట్ ఎండ్‌లో ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. సగం చేస్తున్నారు, సగం చేయట్లేదు వదిలేసారు. ఒక హ్మ్. రిలేషన్‌షిప్ స్టార్ట్ అయింది. మీరు అన్నట్టు ఇందాక కొన్ని రోజులు బాగానే ఉంటున్నారు. కొన్ని రోజులు ఫైట్ చేస్తున్నారు. తర్వాత మేబీ వేరే వాళ్ళకి దే ఆర్ జంపింగ్ టు సమ్ అదర్ రిలేషన్‌షిప్. అవును. తనేం చెప్పారంటే, ఇక్కడ కన్సిస్టెంట్‌గా ఉన్నారు గదా! జాబ్ చేస్తున్నారు. బిజినెస్‌లో క్లయింట్ నచ్చలేదు. ఇన్వెస్టర్ నచ్చలేదు. బట్ స్టిల్ అక్కడ మీరు బానే కన్సిస్టెంట్‌గా ఉన్నారు. ఈ సిట్యుయేషన్‌లో వచ్చే వరకు కన్సిస్టెంట్‌గా లేరు. హ్మ్. ఎందుకు లేరంటే ఇక్కడ యూ నో ద కాస్ట్. హ్మ్. ఒకవేళ జాబ్ మీరు చేయకపోతే 10 గంటలు, 8 గంటలు పని చేయకపోతే నెక్స్ట్ డే సాలరీ రాదు. నెక్స్ట్ మంత్ సర్వైవల్ కష్టమైపోతుంది. ఇన్వెస్టర్ మాట వినకపోతే మిమ్మల్ని తీసి వేరే వాడిని పెడతారు. అవును. అంటే మీకు అటు కాస్ట్ తెలుసు కాబట్టి మీకు ఇష్టం లేకపోయినా సరే యూ ఆర్ దేర్, యూ ఆర్ వర్కింగ్. హ్మ్. డిప్రెషన్‌లో, యాంగ్జైటీ వాటెవర్ ఇట్ ఈస్ అయినా వర్క్ చేస్తున్నాం. ఇక్కడ ఏమైపోయింది మన ఓన్ బిజినెసే గదా! మన పర్సన్ లవ్ చేసే పర్సనే గదా! వి డోంట్ నో ద కాస్ట్ ఆఫ్ మిస్సింగ్ దెమ్. హ్మ్. వి డోంట్ నో ద కాస్ట్ ఆఫ్ అక్కడ మిస్సింగ్ దట్ బిజినెస్. అది లేదు కాబట్టి వి డోంట్ నో కాన్సిక్వెన్స్ ఆఫ్ మిస్సింగ్ ఇట్. లేదు కాబట్టి ఆబ్వియస్‌లీ లైట్ తీసుకుంటున్నారన్నమాట. వి ఆర్ టేకింగ్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. హ్మ్. బట్ ఆపోజిట్ ఎండ్‌లో గ్రాంటెడ్ తీసుకోలేని సిట్యుయేషన్‌లో నచ్చకపోయినా సరే మనం అక్కడ ఉండి చేస్తాం. అంటే అవును. కన్సిస్టెన్సీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ కంప్లీట్‌గా లేదని కాదనమాట. కన్సిస్టెన్సీ ఉంది. ఎక్కడ ఉందంటే మీకు కాన్సిక్వెన్స్ తెలిసిన దగ్గర, మీకు కాస్ట్ తెలిసిన దగ్గర కన్సిస్టెన్సీ ఉంది. ఇక్కడ ఏమైపోయింది వాళ్ళు వెళ్ళిపోతే ఏమవుతుంది, బిజినెస్ లేకపోతే ఏమవుతుందో తెలియనప్పుడు కన్సిస్టెన్సీ లేదు. ద ఫస్ట్ థింగ్ ఈజ్ తెలియాలి వై వి ఆర్ డూయింగ్ వాట్ వి ఆర్ డూయింగ్. హ్మ్. అది హ్మ్. ఉంటే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది అని చెప్పేసి. అండ్ సెకండ్ థింగ్ ఐ హర్డ్ దిస్ గ్రేట్ ఎగ్జాంపుల్. లెట్స్ అస్యూమ్ మన లైఫ్ ఒక క్రికెట్ గేమ్ అనుకుందాం. క్రికెట్ పిచ్‌లో మనం ఉన్నాం. బట్ లక్కీ థింగ్ ఏంటంటే వికెట్స్ లేవు. హ్మ్. వికెట్ కీపర్ ఉన్నారు. ఓవర్స్ 20 ఓవర్స్ కాదు, 50 ఓవర్స్ కాదు, అన్‌లిమిటెడ్ ఓవర్స్. హ్మ్. అన్‌లిమిటెడ్ ఓవర్స్ అండ్ మీరు ఎంతసేపైనా ఆడొచ్చు. మీరు ఎప్పటికి ఔట్ అవ్వరు. అవును. సో, ఇక్కడ ఏంటి ఫస్ట్ బాల్ బౌన్సర్ ఏసారు. మిస్ అయిపోయింది. సెకండ్ బాల్ సైడ్‌లో ఏసారు. మిస్ అయింది. థర్డ్ బాల్ మిస్ అయింది. ఫోర్త్ బాల్ మిస్ అయిపోయింది. ఎవరికైతే అక్కడ ఓపిక లేదో ఇంక అయిపోయిందని చెప్పేసి బ్యాట్ పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు. హ్మ్. అక్కడెళ్ళి కూర్చుంటారు. అవును. బట్ లెట్స్ అస్యూమ్ మీరు అలా ఒక 2 ఓవర్స్ మిస్ అయిపోయింది. 3 ఓవర్స్ మిస్ అయింది. బట్ ఒక బాల్ వచ్చింది. చూసి కొడితే 6 వెళ్ళిపోయింది. హ్మ్. తర్వాత ఇంకో బాల్ వచ్చింది మళ్ళీ సిక్సర్ వెళ్ళిపోయింది. తర్వాత ఇంకో బాల్ వచ్చింది మళ్ళీ సిక్సర్ వెళ్ళిపోయింది. బట్ అవన్నీ ఎప్పుడైంది? ఒక థర్డ్ ఓవర్, ఫోర్త్ ఓవర్ తర్వాత అయిందనమాట. హ్మ్. అంటే వాట్ దే వర్ ట్రైయింగ్ టు సేర్ ఫ్రమ్ దట్ ఎగ్జాంపుల్ అంటే మన లైఫ్ ఈజ్ లైక్ దట్ క్రికెట్ ఎగ్జాంపుల్. హ్మ్. అంటే మన లైఫ్‌లో దేర్ ఆర్ నో వికెట్స్. దేర్ ఆర్ నో లిమిటెడ్ ఓవర్స్ అంటూ లేదనమాట. ఒక ఆపర్చునిటీ వచ్చింది.
ఆ ఆపర్చునిటీలో మీరు కన్సిస్టెంట్గా లేరు, మిస్ అయిపోయారు. బట్ లెట్స్ అజ్యూమ్ మీరు ఆ కన్సిస్టెంట్ మెయింటైన్ నెక్స్ట్ ఓవర్ వరకు ఉన్నారు, తర్వాత ఓవర్ వరకు ఉన్నారు, తర్వాత ఓవర్ వరకు ఉన్నప్పుడు ఏమైందంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ గెట్ దిస్ ఛాన్స్ వేర్ యూ విల్ హిట్ యువర్ సిక్సర్. Yeah. బట్ లేదు అని చెప్పి స్కిప్ చేసి నేను ఫుట్బాల్కి వెళ్తాను, ఫుట్బాల్లో వారం ఆడతారు, మళ్ళీ హాకీ ఆడతారు, మళ్ళీ అయిపోయిన తర్వాత బేస్బాల్ ఆడుతా అంటారు, మళ్ళీ తర్వాత బాస్కెట్బాల్ ఆడుతా అంటారు. దానికంటే ఉండే గేమ్లో వెయిట్ చేసాం అనుకోండి, దెన్ వీ విల్ గెట్ గ్రేట్ రిజల్ట్స్. ఓకే. నేను చాలా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక్కొక్క ఓవర్ని ఒక రిలేషన్షిప్ని దానికి ఆపాదించుకుంటే, అంటే దానితోని పోల్చుకుంటే ఒక్కొక్క ఓవర్ని ఒక్కొక్క పర్సన్ గా మీరు ఒక్కొక్క తీసుకుంటున్నారా? ఓవర్ ఒక్కొక్క పర్సన్ చెప్పట్లేదు. ఓకే. ఒక పర్సన్తో ఒక ఓవర్ అనుకోండి, ఒక సిచ్యువేషన్ బాగా అవ్వలేదు, అది పక్కన పెట్టేస్తాం. ఇంకో సిచ్యువేషన్ బాగలేదు, అది పక్కన పెట్టేస్తాం. ఇంకో సిచ్యువేషన్ బాగలేదు, అది పక్కన అంటే పెడతాం. ఆ ట్రావెల్ లో మనకి నచ్చిన సిచ్యువేషన్స్ ని రీక్రియేట్ చేయాలి అంటున్నారు. ఎగ్జాక్ట్లీ దట్ వన్ సిచ్యువేషన్ మైట్ బి ఇనఫ్ ఫర్ యూ టు టేక్ దట్ ఫార్వర్డ్. Yeah. బట్ మీరు ఆ థర్డ్ ఓవర్ ఫోర్త్ ఓవర్ వెయిట్ చేయకుండా ఫస్ట్ ఓవర్లో మనం వెళ్ళిపోయాం అనుకోండి, Mm. అవుట్ అయిపోతాం. అలా ఈ రిలేషన్ కాదు, ఏ రిలేషన్లో వెళ్ళినా సరే ఫస్ట్ ఓవర్ మేబీ థర్డ్ ఓవర్లో ఇంకొక డిస్టర్బెన్స్ వస్తుంది అనుకుంటా. బట్ మీకు ఎప్పుడైతే తెలుస్తుందో ఇది రిలేషన్లో ఇట్స్ ఓపెన్, వికెట్స్ ఏం లేదు కాబట్టి అక్కడ మీరు జస్ట్ అక్కడ హ్యాంగ్ ఆన్ అయి ఉన్నారు అనుకోండి, Mm. అట్ సమ్ పాయింట్ థింగ్స్ విల్ ట్రై టు చేంజ్. Yeah. లేకపోతే కంప్లీట్లీ అవుట్ అయిపోతాం. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి చాలా ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను. Mm. ఒక్కొక్కసారి స్టార్ట్ కాగానే ఫుల్ వర్షం పడుతూ ఉంటుంది. అవును. వర్షం పడింది కదా అని చెప్పేసి మనం ఆగిపోయాం అనుకోండి, ఇంట్లోనే ఉంటాం. బట్ చాలాసార్లు నేను ఏం చేశానంటే వర్షం పడ్డా స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళాం, కొంచెం అవుటర్ రింగ్ కూడా దాటగానే వర్షం ఉండదు, ఏముండదు, అవును. అలా ముందుకెళ్ళిపోతాం. మళ్ళీ అలా బెంగళూరుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వర్షం పడుతుంది, ముందుకెళ్ళిన తర్వాత కోయంబత్తూరులో మళ్ళీ వర్షం ఉండదు. అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఈ సిచ్యువేషన్లో ఇక్కడ టఫ్ సిచ్యువేషన్ ఉంది, నేను ఇంట్లో వర్షం పడింది కదా అని చెప్పేసి నా బిజినెస్ మీటింగ్ వదిలేసుకొని ఆ బిజినెస్ వదిలేస్తాను. రేపు మళ్ళీ ఇంకొక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను, మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ ఇంకో స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడ వర్షం పడుతుంది. బట్ ఈవెన్చువల్గా మీరు అది ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళారనుకోండి, ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ హ్యావ్ ద సన్షైన్. Mm. After some time you'll might be facing some other things, but Yeah. eventually you'll reach the destination. లేదు ఈ టెంపరీ థింగ్స్ పైనే మనం ఫోకస్ చేసాం అనుకోండి, you'll miss out. సో కన్సిస్టెంట్గా ట్రావెల్ చేస్తూ ఉండాలి. మేబీ హైదరాబాద్ టు బెంగళూరు ఆర్ కోయంబత్తూరు వెళ్ళాలి అనుకున్నప్పుడు యాంటిసిపేషన్ ఇస్ పవర్ అని చెప్తారు. లీడర్స్ యాంటిసిపేట్, లూజర్స్ రియాక్ట్. Mm. రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అన్నీ నేను అనుకున్నట్టు అవ్వదు, అన్నీ ఆపోజిట్ పర్సన్ అనుకున్నట్టు అవ్వదు, కొన్ని మనం అనుకున్నట్టు అవుతాయి, కొన్ని ఆపోజిట్ పర్సన్ అనుకున్నట్టు అవుతాయి. ఇది ముందే మనకు తెలిసింది అనుకోండి, యాంటిసిపేట్ చేస్తే తెలుసు ఓకే వాళ్ళు ఏదో ఒకటి వేరే చెప్తున్నారు, ఐ విల్ వెయిట్, ఐ విల్ హ్యాంగ్ ఆన్. అలా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ వెళ్ళినప్పుడు గేమ్ బికమ్స్ ఈజీ. ఈవెన్ బిజినెస్లో చూసినా సరే KFC స్టార్ట్ అవ్వాలి అంటే 1000 times పీపుల్ రిజెక్టెడ్ హిమ్. Yes. బల్బ్ కనిపెట్టాలన్నా సరే 1000 times రిజెక్ట్ అయింది. ఎలాన్ మస్క్ ఎన్నోసార్లు ఆల్మోస్ట్ బ్యాంక్రప్సీ వరకు వెళ్ళారు. Mm. ఇవాళ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్. వాల్ట్ డిస్నీకి నీకు ఇమాజినేషన్, క్రియేటివిటీ లేదని చెప్పారు, ఇవాళ డిస్నీ వరల్డే క్రియేట్ చేశారు ఆయన. అవును. ఎలా వచ్చింది? దే వర్ కన్సిస్టెంట్. సో మీరు కన్సిస్టెంట్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ దట్ రిజల్ట్. Okay. అండ్ వీఆర్ ఆల్వేస్ కన్సిస్టెంట్. యాజ్ సెట్ మనం నెగిటివ్ విషయాలలో కన్సిస్టెంట్గా ఉన్నాం, పాజిటివ్ విషయాలలో కాన్సిక్వెన్స్ ఏంటి, కాస్ట్ ఏంటి, బెనిఫిట్ ఏంటి మనకు తెలిసినప్పుడు వీఆర్ ఆల్వేస్ కన్సిస్టెంట్. Thank you. థ్యాంక్ యూ మేడం.